ఇంట్లోకి పాము వస్తే కర్రలతో కొట్టి చంపేస్తాము. అదే పాము శివలింగంపై వచ్చి కూర్చుంటే దండం పెట్టి పాలు పోస్తాము. అదే విధముగా నువ్వున్న స్థానాన్ని బట్టే నీకు విలువ కానీ అది నీకు కాదు. ఒక్కసారి ఆ స్థానం కోల్పోతే అంతే సంగతులు. మనం చనిపోయినాక మన శవానికి నిప్పంటించేవారు కంటే మనం బతుకున్నప్పుడు మన మనసుకు నిప్పంటించేవారే ఎక్కువ. ఊసరవెల్లి కేవలం తను ఆపదలో ఉన్నప్పుడు మాత్రమే రంగులు మారుస్తుంది. కానీ మనుషులు మాత్రం తన అవసరాలను బట్టి రంగులు మారుస్తూ ఉంటారు. ఒకరి జీవితంలో మనం ఎంత ముఖ్యమనేది వారు కేటాయించిన సమయం బట్టి, వాళ్ళు మాట్లాడే తీరుని బట్టే తెలుస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మనం అంటే ఇష్టం ఉన్న వాళ్ళు మనం ఏం మాట్లాడినా దాని వెనుకున్న బాధను అర్థం చేసుకుంటారు. అదే మనం అంటే ఇష్టం లేని వాళ్ళు మనం ఏం మాట్లాడినా అందులో తప్పులు వెతుకుతూ ఉంటారు. తప్పు చేసి తమదే గెలుపని వాదించే వాళ్ళకి ఎదురు చెప్పకండి. నిజానికి ఆ వాదనలలో న్యాయం లేదని వాళ్ళకి తెలుసు. కాకపోతే అహం అడ్డుగా ఉండడం వల్ల ఆ నిజాన్ని వాళ్ళు అంగీకరించలేరు. మనకి ఒకరి మీద ప్రేమ పుట్టిన తర్వాత మన లైఫ్లోకి ఎంతమంది వచ్చినా వాళ్ళ కళ్ళకే నచ్చుతారు కానీ మనసుని మాత్రం తాకలేరు. ఆడవారి అందం తన ముఖంలో కాదు, తన ప్రవర్తనలో ఉంటుంది. అలాగే మగవాడి అందం తన సంపాదనలో కాదు, తన సంస్కారంలో ఉంటుంది. మీ ఉద్యోగము, మీ హోదా, మీ అధికారము, మీ పలుకుబడి, మీ ధనం ఇవన్నీ మీతో కొంతకాలం వరకే ఉంటాయి. ఆఖరికి మీ శరీరం కూడా మీ మాట వినని రోజంటూ ఒకరోజు ఉంటుంది. జాగ్రత్త. నువ్వు బతుకుండేది కేవలం ఈరోజు మాత్రమే అన్నట్టుగా నీ కర్తవ్యాన్ని నిర్వహించు. ఫలితాన్ని ఆ భగవంతుడికి వదిలేయ్. అప్పుడే ప్రపంచంలోని ఏ బాధ కూడా నీ దరి చేరదు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మంచి మాట. అసూయతో బతికే వాళ్ళకి సరైన నిద్ర ఉండదు. అహంకారంతో బతికే వాళ్ళకి సరైన మిత్రులు ఉండరు. అనుమానంతో బతికే వాళ్ళకి అసలు జీవితమే ఉండదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మంచి మాట. ఎదుటి వాళ్ళ మీద అసూయతో బతికే వాళ్ళకి సరైన నిద్ర ఉండదు. డబ్బుందన్న అహంకారంతో బతికే వారికి సరైన మిత్రులు ఉండరు. అనుమానంతో బతికే వాళ్ళకి సరైన జీవితమే ఉండదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.